పాత బస్తీలో ఓ ప్రైవేట్ స్కూల్లో మతపరమైన బోధనలు చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులతో ఖురాన్ చదివిస్తున్నారంటూ పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. హిందూ విద్యార్థులతో ఖురాన్ చదివించడంపై ఈ వివాదం చెలరేగింది. స్కూల్ డైరీలోనూ టీచర్ హోంవర్క్స్ ఇస్తున్నారు. సురా ఫతేహా, కల్మా చదవాలంటూ కూడా డైరీలో రాశారు. దీంతో విద్యార్థుల పేరెంట్స్ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. మా స్కూల్లో ఇది తప్పనిసరి అంటూ యాజమాన్యం సమాధానమిస్తోంది. Mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. पहले भी लिखा था. Strike off क्या है? Previous paper में. I am not going to leave this. నేను మొత్తం మీడియా కిస్తా. It is not mandatory for us. Get every diary, each and every diary. No. Then actually teacher. రాయడమే తప్పు. రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. पहले भी लिखा था. Strike off क्या है? Previous paper में. I am not going to leave this. నేను మొత్తం మీడియా కిస్తా. It is not mandatory for us. Get every diary, each and every diary. పాత బస్తీలో ఓ ప్రైవేట్ స్కూల్లో మతపరమైన బోధనలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులతో ఖురాన్ చదివిస్తున్నారంటూ కూడా పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. హిందూ విద్యార్థులతో ఖురాన్ చదివించడం పైన ఈ వివాదం చెలరేగింది. స్కూల్ డైరీలోనూ కూడా టీచర్ హోంవర్క్ ఇస్తున్నారంటూ కూడా పేరెంట్స్ ఆరోపిస్తూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, పాత బస్తీలోని ఓ స్కూల్లో విద్యార్థుల చేత కల్మా చదివిస్తున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యంతో ఆందోళనకు దిగినటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. సైదాబాద్ పరిధిలో ఉన్నటువంటి సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థితో కల్మా చదవాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించింది అని ఆ విషయాన్ని ఇంటికి వెళ్లిన తర్వాత విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆ పాఠశాలకు చేరుకొని యజమాన్యాన్ని ప్రశ్నించారు. అసలు తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా మతపరమైనటువంటి ఇతర మత ప్రార్థనలు అలాగే ఆ మతపరమైనటువంటి పాఠాలు బలవంతంగా చెప్పించడం అనేది సరైంది కాదంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పాఠశాలలోని సిబ్బంది తీరు పట్ల విద్యార్థి కన్నీరు పెడుతూ ఇంటికి రావడంతో తల్లిదండ్రులు ఆ విషయాన్ని అతన్ని అడిగి తెలుసుకున్న తర్వాత ఈ విషయం అనేది వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు వెళ్లి పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించి దీనికి సంబంధించి అధికారులతో విచారణ జరిపించి ఒకవేళ పాఠశాలలో మతపరమైనటువంటి అంశాలతో అంటే పరమైనటువంటి బోధనలు చేయడం కల్మా చదవాలని ఏదైతే ఆరోపణలు అనేవి వచ్చాయో అవి నిజమని తేలితే మాత్రం ఖచ్చితంగా యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రస్తుతం తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. Here also they have written and just write it off. In diary it is clearly mentioned that the name is Leon Krishna, and again I personally believe that they deliberately did this. And here also they have written and just write it off. In diary it is clearly mentioned that the name is Leon Krishna, and again I personally believe that they deliberately did this. What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. पहले भी लिखा था. Strike off क्या है? Previous paper में. I am not going to leave this. నేను మొత్తం మీడియా కిస్తా. It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Yes. Anything like that? No. Then actually teacher. రాయడమే తప్పు. రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? ఈరోజు సక్సెస్ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ చిన్నమ్మ సుప్రియ గౌడ్ గారు వాళ్ళ సిస్టర్ కొడుకుని స్కూల్ నుంచి తీసుకురానికి వెళ్ళినప్పుడు స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆ బాబు డైరీ చూస్తే దాంట్లో ఈ ఖురాన్కి సంబంధించిన కంటెంట్ రాసి హోంవర్క్ చేయాలనేది ఇచ్చిన
విషయంలో ఆ స్కూల్ యజమాని అడుగుతూ విషయం ఏంటంటే ఇవాళ ఈ స్కూళ్ళల్లో ఎనీ స్కూళ్ళల్లో అంటే రిలీజియస్ ప్రాక్టీస్ చేయొచ్చా, అట్లాంటిది కంటెంట్ ఉంటుందా, వాళ్ళ మీద స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలని. ఇంకోటి నిన్న కూడా ఒకటి ఇట్లాంటి ఇన్సిడెంటే, ఆటో మీద హిందూయిజం గురించి రాస్తే దాని మీద పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మరి ఇప్పుడు నేను కన్సర్న్ అథారిటీస్ని ఏమని అడుగుతున్నానంటే ఈ స్కూల్స్ మీద యాక్షన్ తీసుకుంటారా మీరు? ఇప్పుడు పోలీస్ వాళ్ళు వీళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తారా? ఇప్పుడు ఇది చూసినాక వాళ్ళ మీద కేసు పెడతారా? What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था, strike off क्या है previous paper में. I am not going to leave this. నేను మొత్తం ఇదే కిస్సా. It is not mandatory for us. Get every diary, each and every diary. No. రాయడమే తప్పు, రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? And here also they have written and they strike it off. In diary it is clearly mentioned that the name is Leon Krishna, and again I personally believe that they deliberately did this. పిల్లలకు 2వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలకు అదే రకంగా ఇంకా ఏ క్లాస్లో ఎంతమంది చదువుతారు అనేటువంటిది సమాచారం లేదు. అందులో డైరీ సంబంధించినటువంటి హోంవర్క్ లోపల కల్మాను చదవాలనేటువంటిది అక్కడ రాయడం జరిగింది. దాన్ని చూసి బాబుకు అర్థం కాకుండా పేరెంట్స్కి చెప్పిండు, ఇది నాకు అర్థం అవ్వట్లేదు, వీళ్ళు ఏం పెట్టించారో తెలియదు అన్నప్పుడు పేరెంట్స్ చూసి దిగ్భ్రాంతికి గురైన వాళ్ళు మత సంబంధమైనటువంటి విషయాలను పాఠశాలలో ఎట్లా నేర్పిస్తారని వెళ్ళి యాజమాన్యాన్ని అడిగినప్పుడు వాళ్ళు యాజమాన్యం సరైన సమాధానం చెప్తలేదు, అదే రకంగా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మాకు సమాచారము వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మమ్మల్ని సంప్రదించినాక నేను ఈరోజు వాళ్ళ ఇంట్లో కలిసి అసలు జరిగిన విషయం ఏదో తెలుసుకుందామని వెళ్ళినప్పుడు నేను కూడా ఆ డైరీ తీసి చూశాను. చాలాసార్లు ఆ యొక్క డైరీ లోపల ఖురాన్కు సంబంధించినటువంటి యొక్క మత సంబంధించినటువంటి విషయాల లోపల నేర్పించేటువంటి యొక్క ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది వాళ్ళు ఆరోపించే స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో ఇంట్లో కూర్చుండో డైరీ చూపించిండో హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 years బాబు, 2nd class బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసి ఫతే చదివించండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్